ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు. సిఆర్పిసి 160 కింద నిన్న కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు. సిఆర్పిసి 160 కింద నిన్న కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది సిట్. ఇదే విషయానికి సంబంధించి సిట్ ఆఫీస్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ, సంతోష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొద్ది సేపట్లో సిట్ కార్యాలయానికి కేటీఆర్ రాబోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూడొచ్చు, బయట పూర్తి స్థాయిలో బందోబస్తు మనకు కనబడుతుంది. టాస్క్ ఫోర్స్ బలగాలతో పాటుగా అదనపు బలగాలను కూడా మోహరించి ఉంచారు. ఇతరులు ఎవరు కూడా, అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది కార్యకర్తలు కేటీఆర్ ఇవాళ సిట్ విచారణకు వెళ్తున్నారన్న నేపథ్యంలో ఇప్పటికే చేరుకోవడం జరిగింది. తెలంగాణ భవన్ నుండి ఒకవైపు వాళ్ళంతా కూడా ర్యాలీగా వస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎక్కడికక్కడ వాళ్ళని నిలిపివేయడానికి దాదాపు 3 ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఒక బారికేడ్ని ఏర్పాటు చేశారు. అలాగే టీడీపీ ఆఫీస్ కార్యాలయం సమీపంలో ఒక బారికేడ్ని, చెక్ పోస్ట్ దగ్గర, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర, ఇలా 3 ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను, అంటే ఒకవేళ ర్యాలీగా బయలుదేరి కనుక వస్తున్న నేపథ్యంలో వాళ్ళని మధ్యలోనే ఆపేసి కేవలం కేటీఆర్తో పాటు కేటీఆర్కి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన వాహనాన్ని మాత్రమే లోపలికి సిట్ కార్యాలయం వరకు చేరుకునేలాగా ఒకవైపు అధికారులు భద్రతా చర్యల్లో భాగంగా ఇలాంటి చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. మరొక వైపు ఈరోజు జరిగే సిట్టు విచారణలో ప్రధానంగా ఒకటే కేటీఆర్కి సంబంధించిన దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంతో పాటుగా ఇప్పటి వరకు పలువురు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలని, అలాగే కొంతమంది వ్యాపారస్తులని, వీళ్ళందరి నుండి కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది సిట్. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలోని అంశాల ఆధారంగా ఈరోజు కేటీఆర్ని విచారించబోతున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి దాదాపు ఎలక్ట్రల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు కూడా గుర్తించారు. కాబట్టి ఈ విరాళాలు ఇవ్వడంలో ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, లేదా కొంతమంది రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది ఫార్మాకు సంబంధించిన వారు, జ్యువెలరీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల వ్యాపారస్తులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేయడం జరిగింది. తద్వారా పార్టీకి కోట్ల రూపాయల్లో విరాళాలు వచ్చాయి. కాబట్టి ఈ విరాళాలకి సంబంధించిన దాంట్లో వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారా లేదా బెదిరింపులకు పాల్పడి ఇవి తీసుకున్నారా అన్న దానికి సంబంధించి సిట్టు విచారణ చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మనం గతంలోనే చూసాం, సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన శ్రీధర్ ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తనని దాదాపు 13 కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసేలా తనను చేశారంటూ కూడా గతంలోనే ఫిర్యాదు చేశారు. అలాగే సిట్టు కూడా అతను స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, తనని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశారన్న దానికి సంబంధించిన అంశంతో పాటు ఒక పెట్రోల్ బంక్ సంబంధించిన వ్యవహారం పైన. ఈ రెండింటికి సంబంధించిన ప్రధాన ఆధారాలు కూడా సిట్టు దగ్గర ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలతో పాటు కేటీఆర్ను విచారించే అవకాశం కనబడుతుంది. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు హరీష్ రావుని విచారించిన అంశాలు కావచ్చు, అలాగే గతంలో ఇతర ఎవరైతే సిట్టుకు విచారణకు వచ్చిన వారు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈరోజు కేటీఆర్ అయితే విచారించబోతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నేపథ్యంలోనే కేటీఆర్ను విచారిస్తున్నట్లుగా ఇప్పటి వరకు మనకు అధికారుల ద్వారా తెలుస్తూ ఉంది. ఆయన ఎంతవరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే ఈ ఎలక్ట్రల్ బాండ్ వ్యవహారానికి సంబంధించిన దాంట్లో అతని పాత్ర, కేటీఆర్ పాత్ర ఎంతవరకు ఉంది అనేది పూర్తి స్థాయిలో ఇవాళ సిట్టు విచారించబోతుంది. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన ప్రత్యేక సిట్ ఏదైతే ఉందో ఆ సిట్టుకు సంబంధించిన అధికారులు చాలా వరకు ఇవాళ విచారణకు రావడం జరిగింది. గతంలో అంటే 3 రోజుల క్రితం జరిగిన విచారణలో హరీష్ రావుని 2 అధికారులు విచారించగా ఇవాళ కేటీఆర్ను విచారించడానికి మాత్రం దాదాపు 4 అధికారులు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా జూబ్లీస్ సిట్ కార్యాలయంలో ఉన్నారు. కేటీఆర్ని ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, కేటీఆర్ ఆ సిట్ అడుగుతున్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారన్న దానికి సంబంధించి ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. అలాగే కేటీఆర్ని సిట్టు విచారణకు పిలిచారు అని ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలిసిందో ఆ తక్షణమే వాళ్ళంతా కూడా ఇవాళ ఉదయమే భారీ స్థాయిలో బీఆర్ఎస్ భవన్కి చేరుకోవడానికి వాళ్ళంతా కూడా వారి గ్రామాల నుండి కూడా బయలుదేరి రావడం జరిగింది. అలాగే కేటీఆర్ నివాసం నుండి బీఆర్ఎస్ భవన్కు కూడా భారీగా ర్యాలీగా చేరుకున్నారు. అంటే కేటీఆర్కి సంబంధించిన సిట్టు విచారణలో
ప్రస్తుతం కావాలనే ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వ్యవహరిస్తున్నారు అధికారులు అని ఆరోపిస్తూ, అంటే అభియోగాలు మోపుతూ ఈ ర్యాలీని కూడా నిర్వహించారు. అదే ర్యాలీ జూబ్లీహిల్స్ సిటీ వరకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు అధికారులు కూడా చేశారు. అలాగే కేటీఆర్కి ఇచ్చిన నోటీసు 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ నోటీసుల్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. తాము ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో కొన్ని అంశాలలో కేటీఆర్కి సంబంధించిన పాత్ర ఉన్నట్లు కూడా తాము నిర్ధారించుకున్నాము. కాబట్టే వీటికి సంబంధించిన వివరాలు, అలాగే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు విచారణకు రావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. అలాగే ఒకవేళ నోటీసులకు తీసుకున్న తర్వాత, అంటే నోటీసులు నిన్న ఇచ్చే సమయంలో కేటీఆర్ లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు తీసుకున్న తర్వాత ఒకవేళ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సిట్ కార్యాలయానికి రావాలి, ఒకవేళ రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేది కూడా చాలా స్పష్టంగా నోటీస్ కాపీలో సిట్ అధికారి ఎవరైతే ఏసీపీ వెంకటగిరి ఉన్నారో అతను సైన్ చేసి ఉన్న నోటీస్ కాపీని కూడా అందించడం జరిగింది. ఇంకా మరికొద్ది సేపట్లో సిట్ కార్యాలయానికి అయితే కేటీఆర్ చేరుకోబోతున్నారు. కాన్వాయ్ అయితే బయలుదేరింది. దాదాపు 10 నిమిషాలు పట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ట్రాఫిక్ని ఇక్కడ మనం చూడొచ్చు, ఎక్కడ కూడా డైవర్షన్ అనేది కూడా చేయలేదు కాబట్టి 10 నిమిషాలకు పైగా సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. సంతోష్. అయితే ఇప్పటి వరకు సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించింది? ఇంతవరకు చాలా వరకు విచారించింది కదా, వాళ్ళందరి నుంచి ఎలాంటి ఆధారాలు సేకరించింది రాధాకృష్ణ? సంతోష్, హరీష్ రావుకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ విచారణ ఒకవైపుగా ఉంది. మనకి ఇప్పటి వరకు తెలుస్తున్న దాంట్లో కేటీఆర్కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు జరగబోయే విచారణ మరోలా ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకి సంబంధించిన దాంట్లో ప్రభాకర్ రావుతో పాటుగా, ప్రభాకర్ రావు ఎవరైతే ఎస్ఐబి చీఫ్గా ఉన్నారో అతను హరీష్ రావు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న వివరాలను కూడా వీళ్ళు గుర్తించడం జరిగింది సిట్. అలాగే హరీష్ రావుకి సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ అయిన విషయాన్ని కూడా సిట్ అధికారులు అతనికి చెప్పడం జరిగింది. ఇదంతా ఒకవైపు ఉంటే, మరొక వైపు కేటీఆర్కి సంబంధించిన దాంట్లో అతను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది ఈరోజు సిట్ పూర్తి స్థాయిలో విచారించబోతుంది. కాబట్టి ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు మనం చూసాం, దాదాపు సిట్ ఏర్పాటు చేసినప్పటి నుండి జూబ్లీహిల్స్ కార్యాలయంలో ఉన్న సిట్ దగ్గరికి చాలామంది పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎలక్షన్ల సమయంలో ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి కొంతమంది ఇతర పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా వాళ్లకు సిట్ సమాచారం అందించడం జరిగింది. ఇందులో కొంతమంది నాయకులు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే బహిరంగంగా కూడా వాళ్ళు ప్రకటించిన సందర్భాలు కూడా మనం చూసాం గతంలోనే. ఈ నేపథ్యంలోనే ఎవరైతే బాధితులు ఉన్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ గురైన బాధితులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు, నాయకులు, ఇతర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిట్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు అసలు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ గురైనట్టు వాళ్ళకి అనుమానం వచ్చింది. అలాగే ఈ ఎలక్ట్రల్ బాండ్ల వ్యవహారంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి ఏంటి సంబంధం ఉంది, ఏ విధంగా వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేయడం జరిగింది, అందులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ప్రమేయం ఎంతవరకు ఉంది, ఇందులో ప్రధానంగా ఈరోజు సిట్ కేటీఆర్ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేయబోతుంది. ఎందుకంటే దాదాపు 40 మందికి పైగా కూడా నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళని విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేసింది. వాటిని అన్నింటినీ కూడా సిద్ధం చేసుకొని ఉంచారు. 3 రోజుల క్రితం హరీష్ రావు విచారణకు హాజరైనప్పుడు కూడా ఇదే విషయాన్ని హరీష్ రావు ముందు ఉంచి కొన్ని వివరాలను అయితే సేకరించడం జరిగింది. అలాగే కేటీఆర్ కూడా ఇవాళ ఇదే అంశాలకు సంబంధించిన వాటిపైన విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించడంలో మీ ప్రమేయం ఎంతవరకు ఉంది, అలాగే మీరు ఏదైనా ఫోన్ నెంబర్లను ఎవరికైనా ఇచ్చారా, ఫలానా నెంబర్లు ట్యాప్ చేయాలంటూ కానీ లేదా ఈ ఫలానా నెంబర్ల పైన నిఘా ఉంచాలని కనుక ఏమైనా చెప్పారా అన్న దానికి సంబంధించి వివరాలు అడిగే అవకాశం ఉంది. అంటే అధికారుల దగ్గర పూర్తిస్థాయి ఎవిడెన్స్ ఉన్నాయి, కానీ విచారణలో భాగంగా కేటీఆర్ని కూడా ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటుగా ఈ ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించిన వ్యవహారం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం కేటీఆర్ ఉన్నాడు కాబట్టి ఆ ఎలక్ట్రల్ బాండ్ల వ్యవహారంలో ఎంతవరకు ఈ బ్లాక్మెయిల్కి పాల్పడి వీటిని కొనేలాగా వ్యాపారస్తులపైన ఒత్తిడి తెచ్చారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే సిట్ అన్ని రకాల ఎవిడెన్స్ని సిద్ధం చేసుకొని తన ముందు ఉంచుకుంది. ఎప్పుడైతే కేటీఆర్ 11 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకుంటారో చేరుకున్న వెంటనే లోపలికి తీసుకొని వెళ్ళి సిట్ ప్రత్యేక గదిలో కేటీఆర్ని విచారించబోతుంది. దీనికి సంబంధించిన
పూర్తి ప్రశ్నావళిని కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేసుకొని ఉంచారు. ఆ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్ అన్నింటిని కూడా కేటీఆర్ ముందు ఉంచి అతని నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేయబోతుంది సిట్. మరి కేటీఆర్ ఏం చెప్తారు, సిట్ అడుగు ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారనేది కూడా చూడాల్సి ఉంది. అతను చెప్పే సమాధానాలపైనే ప్రస్తుతం అయితే పూర్తి ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. ఎందుకంటే కొంతవరకు ఇప్పటికే హరీష్ రావు విచారణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత గందరగోళ పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ని విచారించడానికి సిట్ కార్యాలయానికి ఇవాళ వస్తుండడం, ఇది మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ కార్యాలయంలో ఉన్న సిట్ వైపే చూస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ నోటీసులు ఇస్తారని ఎవరూ భావించలేదు. కానీ హరీష్ రావుకి ఎప్పుడైతే నోటీసులు జారీ చేసి సిట్ విచారణకు రావాలని చెప్పారో ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులో ఉత్కంఠత అనేది పెరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన హరీష్ రావు లాంటి నాయకుడిని పిలిచి విచారించడం, అలాగే కేటీఆర్ని కూడా ప్రస్తుతం విచారించడానికి కేటీఆర్ మరికొద్దిసేపట్లో సిట్ కార్యాలయం చేరుకుండడంతో ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఈ సిట్ కార్యాలయం వైపే చూస్తుందని మనం చెప్పుకోవాలి. ఏం జరగబోతుంది నెక్స్ట్, ఎలాంటి స్టెప్ సిట్ చేసుకోబోతుంది, కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత ఏం చేస్తారు, ఎలాంటి యాక్షన్ చేయబోతుంది, వీళ్ళిద్దరిచ్చిన వివరాల ఆధారంగా లేదా ఎవిడెన్స్ ఏవైతే సిట్ దగ్గర ఉన్నాయో వాటికి సంబంధించిన ఎవిడెన్స్కి వీళ్ళు సరైన సమాధానాలు కనుక చెప్పకపోతే తక్షణం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు సిట్కు సంబంధించిన అధికారులు అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ స్టేట్మెంట్ల ఆధారంగా ఇంకా కొన్ని అరెస్టులు ఏమైనా జరుగుతాయా అనేది కూడా కొంత ఉత్కంఠత కొనసాగుతుంది. మరొక వైపు ఈ కేసులో ఇప్పటికే సిట్ ఛార్జ్ షీట్ని కూడా దాఖలు చేసింది. దాంతోపాటుగా సప్లిమెంట్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరిని కూడా కేటీఆర్ని అలాగే హరీష్ రావుని ఇప్పటికే విచారించింది, కేటీఆర్ని వాళ్ళు విచారించబోతుంది. వీళ్ళిద్దరి విచారణ పూర్తయిన తర్వాత మరో సప్లిమెంట్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతుంది. అందులో వీళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది అనే దానికి సంబంధించిన అంశాలను అందులో పొందుపరిచే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ రోజు జరుగుతున్న విచారణ మాత్రం కొంత ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. భారీ బందోబస్తు మనం చూడొచ్చు. పోలీస్ స్టేషన్ బయట ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిట్ కార్యాలయానికి చేరుకుంటారని వస్తున్న సమాచారం నేపథ్యంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సిట్ కార్యాలయానికి వచ్చే దారుల వెంట బీఆర్ఎస్కి సంబంధించిన వాహనాలు కానీ లేదా కార్యకర్తలు కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కూడా జెండాలతోటి ర్యాలీ తీసే ప్రయత్నం చేశారు. అలాంటి ర్యాలీలతో కనుక సిట్ కార్యాలయానికి చేరుకుంటే ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శాంతి భద్రతలకు సంబంధించి గతంలో 3 రోజుల క్రితం ఎప్పుడైతే హరీష్ రావు విచారణకు వచ్చారో అప్పుడు పోలీసులకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు తోపులాట జరిగింది, వాయువాదం జరిగింది, అరెస్టుల వరకు కూడా వెళ్ళిన సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది. కాబట్టి కార్యకర్తలు సాధ్యమైనంత వరకు సిట్ కార్యాలయం వరకు చేరుకోకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తారనేది మనకు ఒకవైపు అయితే తెలుస్తుంది. మరొక వైపు మాజీ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ వెంట సిట్ కార్యాలయానికి వచ్చి అతనికి మద్దతుగా నిలబడే ప్రయత్నం చేస్తారని కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా సిట్ కార్యాలయం వరకు రానియకుండా మధ్యలోనే ఆపే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటివరకైతే ఇంకా సిట్ కార్యాలయంకి నాయకులు అయితే ఎవరూ చేరుకోలేదు. కేవలం బందోబస్తుకు సంబంధించి అలాగే మీడియాకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. మిగతా వారిని అందరూ కూడా దాదాపు 500 మీటర్ల దూరంలోనే ఆపేశారు. ఒకటి పెద్దమ్మగుడి టర్నింగ్ దగ్గర కొంతమందిని ఆపేస్తే మరికొంతమందిని లెఫ్ట్ సైడ్లో 500 మీటర్ల దూరంలో మరికొంతమందిని కూడా ఆపివేయడం జరిగింది. కాబట్టి సిట్ కార్యాలయం వరకైతే మ్యాక్సిమం రానియకుండా చూసే అవకాశం అయితే కనబడుతుంది. రెండు వైపులా మనం చూడొచ్చు. రోడ్డుకి ఇటు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో రెండు వైపులా కూడా ఎక్కడ ఎవరిని నిలబడనీయకుండా ముందుకు పంపించి వేస్తున్నారు. అలాగే వాహనాలను కూడా ఎక్కడ నిలబడనీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సిట్ కార్యాలయానికి దాదాపు 200 మీటర్ల దూరం వరకు కూడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రెండు వైపులా ఎక్కడ కూడా వాహనాలను ఆపడమే కాకుండా నిలబడకుండా ఉండేందుకు అవసరమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు సిట్కి సంబంధించిన అధికారులని మనం చెప్పాలి. కొంత ప్రస్తుతం అయితే ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి ప్రధానంగా ఈ రోజు జరిగే విచారణ కొంత కీలకంగా మారే అవకాశం అయితే కనబడుతుంది మనకి. సంతోష్, ప్రధానంగా ఈ రోజు ఏం చెప్తారు కేటీఆర్, ఎలాంటి సమాధానాలు చెప్తారు సిట్కు అనేది వేచి చూడాల్సి. రాధాకృష్ణ, ప్రధానంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉందా?